సూర్యుని కింద భూమి మీద ఏం జరుగుతుంది? ఈయన గమనించిన విషయాలు గ్రంథములో రాశాడు. నా తర్వాత తరం వారికి ఉపయోగకరంగా ఉండేందుకు వారు ఏ స్థితిలో జాగ్రత్తగా ఉండాలి, ఏ కాలంలో భద్రపరుచుకుంటూ ఉండాలి అని మనకి ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు ఈ గ్రంథములో రాశాడు. రాయబడిన మాటను మనం నేటి దినములో నేర్చుకోబోతున్నాం. ఆయన భూమి మీద సూర్యుని కింద సమస్తము చూస్తున్నాడట. ఏం జరుగుతుంది అసలు? ఏం చేస్తున్నారు అసలు? కూలి చేసుకున్న వారు ఏం చేస్తున్నారు? అధికారం కలిగిన వారు ఏం చేస్తున్నారు? లేక సైంటిస్టులు ఏం చేస్తున్నారు? లేక మంచి ఒక ఉన్నతమైనది ప్రజలకు ఉపయోగకరమైనది కనిపెట్టిన వారు ఏం చేస్తున్నారు? ఇలాగూ ప్రతిదీ అన్వేషణ చేశాడట ఆయన. ప్రతిదీ అన్వేషణ చేశాడు. ఈరోజే టెక్నాలజీ ఉందని మనం అనుకుంటున్నాం. ఆ రోజు ఎంతకంటే పెద్దది ఉంది టెక్నాలజీ. ఆ రోజులో బార్క వాహనాలు అంటే విమానాలు ఉండేట ఆ రోజుల్లో. నిజమండి. శ్రీకృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి సూర్య భగవాను నమస్కారం చేసుకుంటున్నాడు. ఆ నీళ్లు తీసి ఒక దోషుడితో ఆ సూర్యుడి అంక చూస్తున్నాడు. బార్హ వాహనం మీద వెళుతున్న వ్యక్తి కిళ్ళి నవ్వులు ఊశాడు. ఈయన దోషట్లో పడింది. ఈయన దోషట్లో పడిందండి. పురాణాల్లో రాయబడిన మాట. అంటే ఆ రోజుల్లో కూడా టెక్నాలజీ ఉంది అని మనం నమ్మాలి. ఈరోజు కాదండి, ఉంది. దేవుడు ఒకటే చెప్పాడు. యేసు ప్రభు జీవితం దగ్గర నుండి ఒక విధంగా నడుచుద్ది. అంతకుముందున్న జీవితాన్ని కలుపుతూ ఉంటాడనమాట. నడిచే కొద్దిగా యేసు ప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం, యేసు ప్రభు పుట్టకముందు క్రీస్తుకు పూర్వము జరిగిన సన్నివేశాలన్నీ కూడా మరలా మనకు తెలవాలి. అదే చరిత్ర. ఆ చరిత్రలోకి వెళ్ళి ఆ చరిత్రలో మనం చూస్తే వాటినే ప్రజెంటు లైఫ్లోనికి తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఈ సొలొమోను గారు మనకు చెప్పిన మాటను చూస్తే మనము మన జీవితంలో కొన్నిటిని నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఏమిటి అంటే, మన జీవితము 2 భాగాలు. మన జీవితం ఎన్ని భాగాలండి? 2 భాగాలు. 1 క్రీస్తుకు పూర్వం, 2 క్రీస్తు లోనికి వచ్చిన తర్వాత. ఇప్పుడు మనము క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేనితో పోరాటం చేయాలి అనేది ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి. మనిషికి మనసు ఉంది. అది ఎప్పుడు పుట్టింది? ఆదాముని బొమ్మలాగా చేసి ఆయువు ఊదినప్పుడు ఈయన లేచాడు, నడిచాడు, మాట్లాడాడు, తన పని తను చేసుకోవటం ప్రారంభించాడు. దట్స్ ఆల్. మనసు ఎప్పుడు పుట్టిందంటే ఆదాము కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు పుట్టింది. ఇదిగో పశువులు చూశాడు. అవి 2 ముద్దాడుకుంటనే వాటిని చూశాడు ఆదాము. అలా జంటలు ఉండేవి అన్నీ కూడా ఆదాము పుట్టిన దినాల్లో. వాటిని చూసి నాకు కూడా ఒక జంట ఉంటే బాగుండని ఈయన ఫీల్ అయ్యాడు. ఈ ఫీలింగు దేవునికి చెప్పుకోవటం వలన దేవుడు అతనికి కూడా ఒక స్త్రీని చేసి ఆయన వద్దకు తీసుకొచ్చినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ఇది ఏమంటారు? ఇది మొదటి పురుషుడికి పుట్టిన ఏమంటారేంది? ఇది మంచి పనా, వ్యసనమా, లేకుంటే ఏదే చూసి మనసులో వచ్చిన దాన్ని దీన్ని పుట్టిన దాన్ని అడగటం అంటారా? ఏమంటారు? దీన్ని ఏమంటారండి? అందుకని ఒకసారి మనం ఆలోచన చేస్తే మన లైఫ్లో రెండండి. 1 దేవుని వద్దకు రాకముందు జీవితం, 2వది దేవుని వద్దకు వచ్చిన తర్వాత జీవితం. ఇప్పుడు దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుని వద్దకు రాకముందు పాపము మనకు తోడై ఉంటుంది. పాపమండి. ఎందుకంటే వ్యసనమే పాపము, పాపమే వ్యసనం. ఈ రెండింటిని మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు పాపం పోయిందా? పాపం పోయింది అని నిర్ధారణ అయ్యిందా నీకు? పాపం పోయిందని నిర్ధారణ అవ్వాలంటే మనలో ఇంత కూడా వ్యసనం ఉండకూడదు. దేని మీద వ్యసనం ఉండకూడదండి. ధనాన్ని సంపాదించడానికి వ్యసనం,
10 కోట్లు ఉండి వీడికి సాలవు, 200 కోట్లు కావాలి, వాడికి బీపీ షుగరు అన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఇంతే అన్నం తినాలి. అన్నం తిన్నప్పుడు ఎందుకండి కోట్లు? వ్యసనం కదా ఇది. భూమి మీద సూర్యుని కింద జరుగుతుంది, నేను కనిపెట్టాను, చూశాను, ఇది వ్యసనం అంతే. డిక్లేర్ చేసేసాడు అంతే. ఈ వ్యసనం ఏంటి? ధనం మీదకి వెళ్ళిందనుకో, ఈ వ్యసనం ధనం మీదకి వెళితే ఈ ధనవంతుడు మనశ్శాంతిని కోల్పోతాడు ఒకటి. ఈ ధనవంతుడు రెండవది సంపాదనలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, సంపాదనలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది పరిస్థితి. రెండవది అనమాట ఇది. ఆ మూడవది చూస్తే కీడు, కుమ్ములాటలు. ధనం ఎక్కడుందో అక్కడ కుమ్ములాటలు, ధనం ఎక్కడుందో అక్కడ కుమ్ములాటలు. నాకేమీ లేదండి, నాకేమీ లేదనుకో, ఏదో ఆ పూట గంజికి తెచ్చుకుంటున్నాను, కాసుకుని పోసుకుని తాగుతున్నాను, మళ్ళీ పనికి వెళ్తున్నాను, తెచ్చుకుంటున్నాను, నన్ను అయిపోయింది. నేను దేని మీద వ్యసన పడటానికి డబ్బులు లేవు, ఖర్చు పెడతానికి లేవు ఒకటి. రెండవది, నన్ను ఎవరన్నా అడగాలంటే వాడికే లేదురా మనకేమిస్తాడురా అని మానేస్తాడు అంతే. ఒకటి ఈయనకి వ్యసనం పుట్టదు, రెండవది ఎదుటివాడికి మన మీద మనల్ని అప్పడగాలనో లేకుంటే నాకు ఇస్తలేదనో ఒక అభిప్రాయమో కలగదన్నమాట. ఇలాగనమాట. ఒకటి వ్యసనం అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠంలో ఇదొక పాఠం అన్నమాట, ఇదొక పాఠం. ఒకటి, ధనవంతులు కావటానికి మనం ఆశపడకూడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సొలొమోను గారు వ్యసనపడిన విషయాలు, ఒకటి, రాజరికం చేసేటప్పుడు దేవుని ఆలయాన్ని కట్టాలని వాగ్దానం ఒక్కటే ఆయన జీవితంలో నెరవేర్చింది. తత్మదంతా వ్యసనంగా మార్చబడింది ఈ లైఫ్లో. రెండవది, ఈయనకి 1000 మంది అండి భార్యలు. అవసరమా? ఒక్క స్త్రీకి ఒక్క పురుషుడు, ఒక్క పురుషుడికి ఒక స్త్రీ, దట్స్ ఆల్. తత్మదంతా వ్యసనమే. తత్మదంతా ఏందండి? వ్యసనం, వ్యసనం అండి. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎక్కడ మనం మిస్ అయిపోతున్నాం, మన కష్టార్జితం మనం అనుభవించలేకపోతున్నాం, ఎక్కడ మిస్ అవుతున్నాం, ఇది మొదటగా చూసుకోవాల్సింది. ఇది నేను ఇప్పుడు వరకు నడిచిన నడవడిలో ఎలాగూ నడిచాను ప్రభా అని దేవుడి దగ్గర మనం చెప్పుకుంటున్నాం. ఆ జీవితం వస్తుంది ఈ జీవితాన్ని జయించడానికి. నువ్వు దేనికి ఓటేస్తావో అదిగో అప్పుడు దేవుడు నీకు దూరం చేసుకుంటున్నావో, దేవుడిని దగ్గర చేస్తున్నావో, అది నీ ఇష్టం, నీ ఇష్టం అండి. గత కాలంలో మనం నడిచిన నడవడి చాలా పాపహేతువైనది అనుకో. ఇప్పుడు మనం దేవుని వద్దకు వచ్చాం, మరలా ప్రజెంట్ ఆ జీవితం వచ్చి ఈ జీవితాన్ని జయించడానికి ప్రతినిత్యము కాపలాగాస్తూ ఉంటుంది, ప్రతినిత్యం కాపలాగాస్తుంది. ఎన్ని రకాలుగా మనల్ని పరీక్షిస్తుంది ఆ జీవితం వచ్చి, ఒకటి ఆర్థికంలోకి తీసుకెళ్ళి పరీక్షిస్తుంది, అయినా దేవుణ్ణే స్తుతించి, అయినా దేవుణ్ణే మహిమపరిచి, అయినా దేవుణ్ణే ఘనపరిచే స్థితిలో మనం ఉన్నామనుకో, అట్టి విశ్వాస వీరులుగా ఉన్నామనుకోండి, ఏమీ చేయలేదు, వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మరలా మనకున్న చిన్న బలహీనత ఏంటో చూసుకుంటుంది. సాతాను గొప్ప తెలివి కలిగిందండి. సాతానుకున్న తెలివి మానవుడికి లేదు. ఎందుకంటే పరలోకములో ఉన్న ప్రధాన దూత కదా, అది తోయబడింది కదా భూలోకానికి, పాతాళలోకానికి, వాయుమండలంలో దీని ఆధిపత్యం జరుగుతుంది. ఇప్పుడు భూమి మీద కూడా జరుగుతుందండి, వాయుమండలం జరుగుతుంది, పాతాళంలో జరుగుతుంది దీని ఆధిపత్యం. ఈ ఆధిపత్యంలో మానవుడు చిక్కబడ్డాడు. ఏమిటా చిక్కబడినంటే వ్యసనం, వ్యసనంలో చిక్కబడ్డాడు. రెండవది సెంటిమెంట్, సెంటిమెంట్ అండి. వేరే దేశాల్లో ఉండవండి, మరి మన ఇండియాలోనే ఈ సెంటిమెంట్లు ఎక్కువగా. ఇండియాలో మరీ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మరీ సెంటిమెంట్లు అండి, నిజమండి, మరీ సెంటిమెంట్లు ఎక్కువ. ఆ తర్వాత రాష్ట్రాల్లో కొంచెం తక్కువేనండి. ఎవరు పట్టబట్టుకుని వాళ్ళు, ఎవరు పరిస్థితిని బట్టి వారు వెళ్ళిపోతూనే ఉంటారు. సెంటిమెంట్, ముస్లిమ్స్ సెంటిమెంట్ అంతా కూడా దేవుని బట్టే, మనుషులను బట్టి కాదు, స్థితిని బట్టి కాదు, అధికారాన్ని బట్టి కాదు, ఉన్నత స్థితిలో ఉన్న బలాన్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టే. ఇప్పుడు మనము ఇదిగో దీన్ని ఎలా జయించాలి, మనం ఆశీర్వాదంలోనికి ఎలా వెళ్ళాలి అనేది చూస్తే దావీదు ఒక అనుభవాన్ని రాస్తాడు. దావీదు ఒక అనుభవాన్ని రాస్తున్నాడు. చూడండి 24వ అధ్యాయము కీర్తన గ్రంథములో 4వ వచనంలో
ఒక మాటను మనకి నేర్పిస్తుంది వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపటముగా ప్రమాణము చేయుకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఇప్పుడు ఆశీర్వాదం దూరం అయిపోతుంది. కారణం ఏంటి? వ్యర్థమైనది ఏదో మనం ఆశించాం. ఏంటా వ్యర్థమైనది? ఏంటా వ్యర్థమైంది? ఈ భూలోకములో వ్యర్థమైనవి చాలా ఉండయండి. అందుకని పిల్లలకు మనకు నేర్పిస్తూ ఉంటున్నాం, అయ్యా నువ్వు జాగ్రత్త, అమ్మా నువ్వు జాగ్రత్త, వెళ్ళినప్పుడు ఇది నేర్చుకోకూడదు, ఇది నేర్చుకో, ఇలాగ ఉండకూడదు, అలాగుండు. వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకుండా ఉండేందుకు నేర్పిస్తున్నాం మన బిడ్డలకు మనం నేర్పించినప్పుడు కొంతమంది ఏమో నేర్చుకుంటున్నారు, కొంతమంది ఏమో మిస్ అయిపోతున్నారు. ఈ మిస్ అయిపోయే పరిస్థితిలో దేవుని వద్ద నుండి వస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా వీళ్ళు దూరం చేసేసుకుంటున్నాడు. దేవుడి వద్ద నుండి వచ్చే ఆశీర్వాదం ఏమిటంటే, నువ్వు ఎటువంటి వాళ్ళని చేసుకున్నా ప్రశాంతత వస్తుంది. ఎలాంటి వారు? చదువు లేని వారా, ఉద్యోగం లేని వారా, లేకుంటే బలహీనుడా, లేకుంటే అందము లేనివాడా, లేక ఎందుకు పనికిరాని వాడా? చేసుకుంటే మనశ్శాంతి. దేవుడి ఇష్ట ప్రకారం నీవు వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉంటే ప్రశాంతత అండి. ఏంటి ఇంటి చేసుకున్నాను తిక్కలోడు, ఏంటి ఇంటి చేసుకున్నాను అందహీనుడు, అబ్బా ఆడు చూసావా, ఇదండి వ్యసనం. ఇది వ్యర్థమైన దాని యందు మనసు పెట్టడం. చాలామంది అన్నారు, మా పాస్టర్ గారు నేను చేసుకున్నప్పుడు ఏమని, ఏంట్రా నువ్వు అద్దగారు ఉండవుగా, ఇంకా కొంచెం అందమైన దాన్ని చేసుకునే పనిగా అని చెప్పేసి. నేను ఆ అందాన్ని చూడలా, ఆమె మనసును చూసుకున్నా. నేను నన్ను అర్థం చేసుకుంటుందా లేదా, నన్ను అర్థం చేసుకుని నా అడుగులో అడిగేస్తుందా లేదా, నన్ను అర్థం చేసుకుని నడవాలి. స్త్రీ అలా ఉండాలి, పురుషుడు అలాంటి ఎస్టిమేషన్తో ఉండాలి. ఇది వ్యసనము లేని గుణము. ఇవాళ లవ్ అంటున్నారు, ప్రేమ అంటున్నారు, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమంగా వాళ్ళ దగ్గర ఏవో రకరకాలు చేస్తున్నారు. ఇది కామన్ అంటున్నారు. కామన్గా జరిగే సన్నివేశాలు, ఇదేం పెద్ద విచిత్రమైనది కాదు అని చెప్పేసి అని అంటున్నాడు. ఇలాగే మన బిడ్డలు కూడా ఈ ప్రపంచంలో నడిపిస్తే ముందు కాలంలో జరుగుతున్న సన్నివేశాలన్నీ ఎలా ఉంటాయి అంటే, రాను 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 నోబాహు దినాల్లో ఎలా జరిగింది, లోతు దినాల్లో ఎలా జరిగింది, అలాంటి సిచ్యువేషన్స్ మన బిడ్డలు ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడే రాకడొచ్చేది. ఈ మధ్యలో ఒక ఆయన వ్యాక్సిన్ వేస్తే అది 666 ముద్ర అని చెబుతున్నాడంట. 666 అది ముద్ర, అది కాదండి. 666 ముద్ర ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రపంచంలో 3 వంతులు జనాభా చచ్చిపోతారు. ఒక్కడే రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు. ఆ రాజు ఎవడికి ఏం కావాలన్నా 666 ముద్ర కార్డు ఇస్తాడు. ఆ కార్డుతో డబ్బులు వస్తాయి. ఆ కార్డుతో నువ్వు ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. నీ ఇష్టం, ఎంజాయ్మెంట్, ఇక అంతే. అంతా ఇక మన ఇష్ట ప్రకారం జరిగిపోద్ది అనమాట ఆ రోజుల్లో. అప్పుడు వస్తుంది అనమాట రాకడ. అప్పుడు వస్తుంది 66 ముద్ర. ఇప్పుడు నీ యాక్షన్ వేపిస్తే 666 ముద్ర కాదండి. కొంతమంది అలాగే చెబుతున్నారు పాస్టర్స్. అది మాత్రం నమ్మొద్దు, వినొద్దు, అది సత్యం కాదు. సత్యం కాదండి, అంతే. ఎప్పుడు జరుగుద్ది అంటే అప్పుడు జరుగుద్ది. అలాంటి సన్నివేశాల్లో అప్పుడు జరుగుద్ది. అందుకని వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా దేవుని పైన మనసు పెట్టు, నీకు ప్రశాంతత కలుగుద్ది. నీకు ఏమి కావాలో దేవుడు ఇస్తాడు. దురాశ లేనప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందండి. దేని మీద ఆశపడినప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో చేయాలని వ్యసన పడినప్పుడు అది ప్రయోజనం వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. అందుకు రాశాడు బైబిల్ గ్రంథంలో, అందుకు రాశాడండి. చాలామందికి ఇది అర్థం కాదండి. ఒక ఆమెను చేసుకున్నాడు వివాహం. ఆమె చనిపోయింది. ఈయనకి కొంచెం కిడ్నీలు ప్రాబ్లం వస్తే దేవుని వద్దకు వచ్చాడు. ఆయనకి సుమారు కుమార్తెలు 3, కుమారుడు ఒక్కడు. మంచి జాబరు. ఎంతయ్యా ఆ రోజుల్లో శాలరీ అంటే 40,000 రూపీస్ సుమారు. ఆ 1,000 రూపీస్ తీసుకుంటూ వీళ్ళందరినీ పోషించుకుంటూ మంచిగా చదివించాడు. చదివించిన తర్వాత భార్య చనిపోయింది కదండి,
ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఏం చేయాలి? ఇంకా కొంచెం వయసు ఉంది, ఇంకా పిల్లలకి వివాహాలు జరిగించే సమయంలో సరిపోయిందనమాట. ఇంకిద్దరు ఉన్నారు వివాహాలకి సిద్ధంగా, 2 వివాహాలు అయినాయి. ఇప్పుడు ఈయన కిడ్నీలు బాధను బట్టి దేవుని వద్దకు వస్తే ప్రార్థన చేస్తుంటే దేవుడు నెమ్మదినిచ్చాడండి. దేవుడు స్వస్థతనిస్తాడా అని చాలామంది అనుకుంటున్నారు. ఇస్తాడు. ఏ రూట్లో ఇస్తాడు అంటే బుర్రమే చేసి ఇస్తాడో లేదో నాకు తెలియదండి. నేను బుర్రమే చేసి ప్రార్థన చేస్తే కొంతమంది జరిగి వారం తర్వాతో 10 రోజుల తర్వాతో లేక 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ ఆ వ్యాధులు ఫేస్ చేశారండి. ఎందుకు జరుగుతుంది ఇలాగని రీసెర్చ్ చేస్తే అప్పుడు అసలు రాకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది, వచ్చేది మరొక మార్గం ఉంది. వాళ్ళు విశ్వాసం ఉంచడానికి తాత్కాలికమైన కార్యం, దైవ కార్యం ఇది. వారి విశ్వాసం ఉంచినట్టు ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకుని బలపరుచుకుని ప్రవర్తన మార్చుకుంటే స్వస్థత వారికి వస్తుందండి. ఇక మళ్ళీ రాదు, మళ్ళీ ఆ వ్యాధి రాదండి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అంటే పూర్వకాలంలో మనం నడిచిన నడబడి, ఆ మనసు కానీ, ఆ వ్యసనం కానీ, ఆ వ్యర్థమైన దాన్ని ఆశించే గుణం కానీ మళ్ళీ మన దగ్గరకు వస్తే మళ్ళీ అది ఎంటర్ అయిపోద్దండి. అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం తరిగిపోతూ ఉంటుంది క్రమక్రమంగా. అంతకుముందు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, వ్యసనం లేనప్పుడు ఇచ్చిన ఆశీర్వాదం, ధనం వచ్చిందా, ఆరోగ్యం వచ్చిందా, ప్రశాంతత వచ్చిందా, లేకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఘనతలు వచ్చినవా, వీటన్నిటినీ నిలబెట్టుకోలేక మన ప్రాధాన్యతనంతా ఆ ప్రధాన పాత్రని మార్చుకుని మనం ఒక పనికిరాని వారిని అయిపోతాం అన్నమాట. ఇలాగ అయిపోతాం వల్ల ఆశీర్వాదం అనేది క్రమంగా తగ్గిపోద్ది. 3 సంవత్సరాల్లో నీ దగ్గర ఆశీర్వాదం, దేవుడిది ఆశీర్వాదం ఏముండదండి. మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే 7 సంవత్సరాలు పట్టుద్ది. 7 సంవత్సరాలు రీసెర్చ్ చేశానండి. నేను అన్ని ప్రాక్టికల్ రీసెర్చ్ చేసి ఈ మాటలు మీతో చెబుతున్నాను. బైబిల్లో రాసిన మాటలే. అందుకనే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయొద్దు దేవుడి దగ్గర. కపట ప్రమాణం అంటే ఆపద వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, పరిస్థితులు బాగాలేదు, ఇలా చేస్తాను ప్రభు ఇవన్నీ పోతే ఇది కపట ప్రమాణం. తర్వాత తగ్గిపోయిన తర్వాత ఈ ప్రమాణం వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక ఆయనకి కరోనా వచ్చింది, కుటుంబం అంతా వచ్చింది. కరోనా వస్తే ఆపద కాలంలో ఏం చేశాడు? చేతులైతే ప్రమాణం చేసేసాడు. తగ్గిపోయిన అంటే నేను బాప్తీసం తీసుకుని బిడ్డన అయిపోతాను, బతికించు ప్రభు లాంటి చచ్చిపోతానని బాధపడి ఎంతో వేడిచి ప్రార్థన చేసుకున్నాడు. తాత్కాలికంగా హోమ్ క్వారంటైన్లోనే క్లీన్ అయిపోయింది. తర్వాత వచ్చి చెప్పారు, అయ్యా ఇటు సంగతి అని. దేవునికి స్తోత్రం అయ్యా, మరి ఆడిన మాట నువ్వు తప్పుకోకుండా దాన్ని నెరవేర్చు అని. ఈ భూలోకంలో బరువైనది ఏమిటి అని మనం చూసిస్తే ఏముందండి? బరువైనది ఏంటి అసలు? కొండల, చెట్ల, ఇసుక, ఇనుమ, బంగారం, వెండి, వజ్ర వైడూర్య, మణులు, కెంపుల, లేదంటే మనుషుల? బరువైనది ఏంటండి? బరువైనది ఒకటే, మానవుడు చెబుతున్న, దేవుడికి చెబుతున్న మాట, అటుపక్క వారికి చెబుతున్న మాట ఇచ్చి పెద్ద మనిషి ఒక మాట ఇస్తాడు, దాన్ని నెరవేర్చుకోలేని స్థితి ఉంటే బరువైపోద్ది అంతే. దేనైనా పిండి చేయొచ్చుక మానవుడు, దీన్ని పిండి చేయలేడు. చూసారా? జరిగిపోయిన కాలాన్ని తీసుకురాగలడు ఎవరైనా? అంతటి వీరుడు ఉన్నాడా? అలాంటి జ్ఞానం ఉన్నాడా? ఎవరు లేరండి. జరిగిపోయిన కాలాన్ని తీసుకురాగలవా? ఏదో అనుకోవటానికి చెప్పుకోవటానికి ఉపయోగపడుద్ది కానీ ఎవ్వరూ తీసుకురాలండి. ఎలాగూ మనము మానుకోవలసినవి ఉండి, కొన్ని చేర్చుకోవలసి ఉండి, దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఆశీర్వాదము మిస్ అయిపోవటానికి కారణం ఏంటంటే మన దగ్గరే ఉంది. పాస్టర్ గారి దగ్గర లేదు, పాస్టమ్ గారి దగ్గర లేదు, దేవుడి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. నీవు అంతకుముందు పూర్వకాలంలో ఉన్న బలహీనత నీకుంటే, ఇంకా యేసు ప్రభుని నమ్మలేదా? ఆ పూర్వకాలంలో ఉన్న పాపదోషాలన్నీ కూడా క్షమించేవాడు యేసు ప్రభు. మరలా దాన్ని చేయకుండా ఉంటే ఆశీర్వాదం నిలబడిపోతుంది. మరలా ఆ రూట్లోకి మనం వెళ్ళినప్పుడు ఆశీర్వాదం అంతా కొట్టివేయబడుతూ ఉంటుంది. లేఖనాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని మనం గమనిస్తే ప్రాక్టికల్గా మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఏది ఎక్కడ అసలు అనేది మనం దీన్ని ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే మనకు అర్థమవుతుందండి. అందుకనే భూమి మీద ఉన్నాం మనము, సూర్యుని కింద ఉన్నాం. సూర్యుని కింద జరుగుతుంది అంతా కూడా వ్యర్థముగా ఉన్నదంటాడు.
వ్యర్థముగా ఉందంటాడు. నిజమేనండి. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఉందట. ఎలా ఉంది? గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది. మానవుడు గాలికే ప్రయాసపడుతున్నాడట. ఇదేంటి ఎట్లా రాశాడు? నేను ఇది అవగాహన చేసుకుని ఏంటి అసలు ఎట్లా రాస్తున్నాడు సొలొమోను గారు, దేన్ని బట్టి రాశాడు, ఎందుకు రాశాడంటే 40 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడండి ఈయన. 40 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడు. దేవాలయాన్ని కట్టిన తర్వాత ఈయన ఆ దేశంలో ఉన్న అన్నిటినీ పూతోట లేపించుకున్నాడట. బృందావనలాగా చేయాలని చెరువులు తవ్వించుకుని అన్నిటినీ పంటలు పండించుకుని అన్నిటినీ అనుభవించాలనే స్థితి కలిగింది. అన్నిటినీ చేసుకుంటూ వస్తున్నాడు ఈయన. ఇప్పుడు వృద్ధుడైపోయాడు. ఇవన్నీ చేసిన తర్వాత వృద్ధుడైపోయాడు. అందుకు రాశాడేమో అని అనిపిస్తుంది నాకు. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి మనం దేని మీద మనసు పెడుతున్నాం, ఆ మనసు ఏమిటి ఒకసారి వెనక్కి లాక్కుని చూడు, దేవుణ్ణి మహింపరిచి చూడు, దానిని బట్టి నీకు ఆశీర్వాదం కలుగుద్దని చెబుతున్నాడు దేవుడు. ఒకటి దీంట్లో ఉన్న గుణాన్ని మనం చూస్తే, వ్యసనము పుట్టించను అంతయు వ్యర్థమే గనుక ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. గాలికై ప్రయాసపడినట్లంట. మనం చాలా కష్టాలు పడుతున్నాం, సంపాదిస్తున్నాం, లేకుంటే సంపాదించలేదు. దేనికోసమో ప్రయాసపడి మరి ఎవరికో ఇచ్చేయాలి. ఎవరికి ఇచ్చేస్తామో తెలియదండి. డాక్టర్కి ఇస్తామో తెలియదు వ్యాధి వస్తే, లేదు మన బిడ్డలకి ఇస్తామో తెలియదు బిడ్డలు కరెక్ట్గా ఉంటే, లేదు అనాథాశ్రయంకి ఇస్తామో తెలియదు, లేదు దేవుడికి ఇస్తామో తెలియదు, లేదు మనం ఇంకెవరికైనా దారాదత్తం చేస్తామో తెలియని పరిస్థితి అనమాట మానవుడికి. అందుకని ఇదంతా వ్యర్థమో. మానవుడికి ఇలాంటి ఆలోచన రావాలి. ఎందుకు 24 గంటలు ప్రయాసపడి కొట్టుకులాడుతున్నావు, దాంట్లో లాసులు వస్తున్నాయి, ఇలాంటి లాభాలు రావట్లేదు, కారణం ఏంటి అంటే ఇక్కడ ఉందన్నమాట. ఈ మర్మాన్ని మనం ఒకసారి కరెక్ట్ చేసుకుని చిన్నదే పెద్దదవ్వాలి. దేవుడు ఆశీర్వాదం అంటే అదండి. చిన్నది కొంచెముగా ప్రారంభించామో అది హైలైట్ అవ్వాలి. ఒక దినం వెంటనే అవ్వదండి, ఇది అత్యాశ. వెంటనే అవ్వదండి ఏది కూడా, ఇది అత్యాశ. అందుకని మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు మొదట మన ప్రవర్తన అంతా దిద్దుకుంటే ఒక దినాన ఆశీర్వాదం దిగుద్ది, మన కుటుంబంలో దిగుద్ది. రూతు తన ప్రవర్తన అంతా కరెక్ట్ చేసుకుంది. అమ్మో, ఇజ్రాయేల్ ప్రజల మధ్యకి నేను వచ్చాను, ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో నేను అన్ని జనురాలను ఉంటున్నాను, నా ప్రవర్తన మంచిగా ఉండాలి, వారు నన్ను కన్నెత్తి కూడా చూడరు. ఏరే స్త్రీల్ని ఇజ్రాయేల్ ప్రజలు కన్నెత్తి కూడా చూడరండి. ఇజ్రాయేల్ స్త్రీలు కూడా కన్నెత్తి కూడా చూడరండి పురుషుల్ని. ఏరే వారు అంటే వారికి అదొక సెంటిమెంట్, అదొక కట్టడ అనమాట. అదొక కట్టడ అలవాటు అయిపోయింది. వారి మధ్యలోనికి వచ్చింది రూతు, వారి మధ్యలోకి వచ్చింది. వారి మధ్యలోకి వస్తే ఆ ప్రవర్తన బోయాజు చూశాడు. బోయాజు చూసి ఈమెకి వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టే స్థితి లేదండి. పక్కమటి వారు బాధపడి చచ్చిపోతున్నారు, మన దగ్గర డబ్బులు ఉన్నా సరే ఎంత ఒక్క రూపాయన్నా సహాయం చేయరమండి. దేని మీద మనసు పెట్టినట్టు? దేని మీదండి? ఒకరోజు ఈ మేలు మళ్ళీ మనకి అడ్డుపడుద్దండి. మనకు అడ్డుపడపోతే మన పిల్లలకి అడ్డుపడుద్దండి. నిజమండి. ఎంగిలి చేయి అట్టెసరు, ఎవరిని ఆ చుట్టుపక్కల తిరగనీరు. రోడ్డు మీద వెళ్ళినా అబ్జర్వేషన్ చేస్తారు, ఎప్పుడు ఎందుకు వచ్చాడు, అసలు ఏంటి అసలు. చూశారండి? ఇలాంటి చాలా ఉండి మనం నేర్చుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి, సరిదిద్దుకోవలసినవి, వీటన్నిటినీ సమర్థించుకుని దేవుని వద్ద నీతిమంతుడిగా నిలబడాల్సినవి చాలా ఉండి ఇలాంటి. అందుకని మనకి ఈరోజు మనసును నిలబెట్టుకోవటం ఎలా అని నేర్పించుకుంటే, మనసు అనేది ఒక పెద్ద సముద్రం అండి. భూమి కంటే 3 వంతులు ఎగస్ట్రానండి. అంటే నీకంటే, నాకంటే, నీ జీవితం నా జీవితం కంటే అది చాలా పెద్దది. దాన్ని సమర్థించాలంటే దైవ భక్తుడై ఉండాలి. మామూలు భక్తులకు అలవాటు కాదండి. మామూలు భక్తుడు దాన్ని జయించలేడండి. మనసు అంత గొప్పదనమాట. మనసుకున్న శక్తి అంత బలమైందనమాట. మనసుకున్న శక్తి అంత బలమైనది. ఆ మనసు వచ్చి నిన్ను తోసేస్తుంది. చెయ్యే ఏమవుద్ది, చెయ్యి ఏమో చేసి చూసేది సినిమాగా. తర్వాత ఉంటుంది ఆ సినిమాలో అలాగూ నడవాలని, అలాగూ మేకప్ అవ్వాలని, లేకుంటే అలాగూ నేను ఒక డ్రెస్సు టిచ్చింగ్లోకి వెళ్ళాలండి, లేకుంటే నేను అలాగే
ప్రొసీడ్ అవ్వాలనే ఆలోచనతో ఈ వ్యసనం పుట్టుద్ది అనమాట. అందుకు వీటన్నిటినీ గమనించి సొలొమోను భక్తుడు మంచి మాటని రాశాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? చాలామంది నన్ను పెయింట్ వేస్తలేదేంటి పాస్టర్ గారు ఎయిర్స్కి, చక్కగా ఉంటుంది కదా నీకు మీసం బాగా చక్కగా ఉంటుందని ఒబ్బేస్తున్నారు. సైతాన్లాగా అయిపోవాలని నేను వాళ్ళ ప్లానింగ్ అదే అనుకుంటా, అక్కడికి వచ్చిందిలే అనుకుంటాను నేను కూడా. ఏంటయ్య గారు చక్కగానే ఉంటావు కదా, ఈ ఫీలింగ్ అనమాట ఒబ్బేస్తాను. నేను అట్టున్నాను, నాకు అర్థంలో కాపాడు. మళ్ళీ వాళ్ళు చెప్పాల్సిన అవసరమా నాకు? ఏమండి, చాలామందికి ఆ మాటలు వింటారు, అర్థంలో చూసుకునే దాన్ని మర్చిపోతారు. చాలామంది వాళ్ళ మాట వింటారండి. నీకేంటి అంటే నువ్వు ఎక్కుతావు, మేఘం ఎక్కి పడతావు. ఇది జరిగే సందర్భాలు. కాబట్టి ఎవరో చెప్పిన మాట కాదు, నీకుగా నువ్వు అనాలి. నీ మనస్సును నువ్వు జయించాలి. మనస్సును జయించేవాడు గొప్పవాడు. ఆ స్టేజిలోకి నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఆ మనస్సును ఎంతవరకు జయించానో ఇంకెంత జయించాలి. ఆ స్టేజిలో ఆ వరవల్లో నేనున్నాను. ఇప్పుడు ఆ వరవల్లో నేనున్నానండి. ప్రాక్టికల్. దేన్ని చూసినా వ్యసన పడకూడదు, దేన్ని చూసినా మనసు వెళ్ళకూడదు, దేన్ని చూసినా లేఖనం జ్ఞాపకం రావాలి. ఎవరున్నారు ఇప్పుడు? నేనున్నాను అన్నవాళ్ళు రమ్మను. నేనున్నాను అన్నవాళ్ళు రావచ్చండి. వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు ధన్యులు, వాళ్ళకు వందనాలు చేయాలి. నిజమండి. ఎవరైనా సరే ఆ పాస్టర్సే రారు, కానీ నేను పాస్టర్స్ లేకపోతే నీకే. వాళ్ళకు పడే రౌండ్ వాళ్ళకు పడుద్ది, నీకు వచ్చే ఆశీర్వాదం నీకు వస్తుంది. వాళ్ళ మీద వంతేసుకుని నువ్వు వ్యసన పడతావా? ఇలాగ ఇంకొకళ్ళ మీద ఎప్పుడు కూడా మనము ఆలోచన చేయకూడదు. వాళ్ళు బాగున్నారా ఏంటి ఇవద్దండి, ఈ నేటకాలు వద్దు. మనం బాగుండాలి అంతే. మన లైఫ్ మంది, దేవుడికి అప్పగించి దేవుని ద్వారా పొందే ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకని ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా తీసుకొస్తున్నాము కష్టార్జితాన్ని, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియదు, వేస్ట్గా ఖర్చు పెట్టేస్తారండి. చాలామంది అలా ఖర్చు పెడుతున్నారు. ఈరోజు కుటుంబంలో ఉన్న పరిస్థితులు అవే. నిజమండి. నా చిన్నతనంలో నేను కూలి చేసేటప్పుడు ₹3.25 నా జీతం ఒక్క రోజుకి. ఏది కొంచెం ఎదిగి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు నాకు వచ్చే ఈడులో ₹3.15 ఒక్క రోజుకి. ఉదయకాలం 8 గంటలకు వెళితే 7 అయ్యేదండి విడిచిపెట్టేబడికి. ₹3.25 నేను కూలి చేశానండి. ఆ రోజుల్లో ₹3.25 అంటే 50 పైసలకి 2 సినిమాలు చూసి వచ్చేవాడిని. 50 పైసలు అంటే మీకు తెలియదు ఆ కాలం, తెలీదు. అప్పుడు 25 పైసలు, లేకుంటే 20 పైసలు. నేల టికెట్లు ఎత్తే ఇంకా తక్కువ. ఇలాగనమాట మా కాలంలో. అప్పుడు మేము సినిమాలకు వెళ్ళే దినాల్లో సందర్భాలు అవి. అలాగే ఈ రోజున ఒకడు చూస్తే ఒకడు గాలికై ప్రయాసపడుతున్నాడు. కష్టపడతాము, నెల జీతం తీసుకొస్తాము, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలుస్తలేదండి. చూడండి, ఒక వాక్యం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అండి. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోక అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్టుగాక. చూసారండి ఎలా ఉండాలంట? అలా అంటే ఉద్రేకంగా వస్తుందండి. అక్కడ నుంచి గాలి చేత అల వస్తుందండి. అంటే స్థిరుడు కాదు, స్థిరాలు కాదు అని. స్థిరుడు కాదు, గాలి వచ్చినప్పుడు అల వస్తుందండి. గాలి వచ్చిందంటే ఒకడు గాలికై ప్రయాసపడును. నీ ప్రయాసము కొట్టుకుపోయే స్థితిలో ఉందా? లేదు. నెక్స్ట్ తరం వారికి ఉపయోగపడే స్థితిలో ఉందా? నేను దీనిని చదివినప్పుడు మనం సంపాదించవలసింది ఏమిటి అంటే తాత్కాలికమైన సంపాదన. రెండవది, భావి పౌరులకు మనం నేర్పించవలసింది ముందు కాలంలో దైవలేఖనాలు నెరవేర్చి ఈ భూలోకములో ఇలాగూ స్పీడ్గా పోతున్న ఈ లోకానికి బ్రేక్ వేయాలి. ఎలాంటి టెక్నాలజీ వచ్చినా బ్రేక్ పడాలండి. ఏ విషయంలో బ్రేక్ పడాలి అంటే మనము నడిచే
నడిచే నడవడిలో, ఆ కట్టుబాటులు, ప్రతి పరిస్థితులు మాట విలువైంది. ఆ విలువైన మాటని కాపాడుకునే విషయంలో వీటన్నిటినీ ఇప్పుడు యవనస్తులకి, మన బిడ్డలకు, నెక్స్ట్ వారికి మనం నేర్పించవలసింది మొదటిది. రెండవది, సంపాదన ఓవర్గా సంపాదించామనుకో 200 కోట్లు కావాలంట నేను బ్రతకడానికి. మరలా మా పిల్లలకి 200 కోట్లు కావాలండి. ఇదొక 2, అదొక 2, 4. వాడు ఆనందించండి, వీడు ఆనందించండు, ఇద్దరు ఆనందించండి. అన్నం తింటే చచ్చిపోతాడు. అన్నం తింటే ఏమవుద్ది? కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి, వ్యాధి ఎక్కువైపోయి చచ్చిపోతాడు. ఇది వచ్చే రోగం. ఇప్పుడు అది అన్నం దొరక్క చచ్చిపోయిన రోజులు అవి. అన్నం దొరికి ఎక్కువ తిని చచ్చిపోయే రోజులు ఇవి. ఇప్పుడు ఎక్కువ రోజు ఇయ్యరండి. నిజమండి. మరి అందుకే ఉరుకుతున్నారు, పొద్దున్నే లేచి వాకింగ్ అంటున్నారు, జిమ్ అంటున్నారు. ఎన్ని చేస్తున్నారు? ఎన్ని చేస్తున్నారండి? చాలా చేస్తున్నారు. ఇలా చాలా ఉండే పరిస్థితులు. అందుకనే వ్యర్థముగా చాలా చేస్తున్నాం. ఒకడు గాలికి ప్రయాసపడినట్లనే, తిన్న ఆహారము వంట పడతలేదని మళ్ళీ దాన్ని అరగొట్టాలి. గాలికి ప్రయాసపడతామే. లైట్గా తీసుకుని చక్కగా మనం అనుకూలంగా నడిస్తే మంచిది కదా. అదిగో అనుకూలంగా మంచిగా నడిచే అంత ఆహారం తీసుకోవటానికి మనసు అంగీకరిస్తుందా? అందుకని గతకాల జీవితం వచ్చి ఈ జీవితాన్ని జయించడానికి ఇష్టపడుద్ది. కాబట్టి దేవుడు సహాయం నిత్యము కావాలి. నువ్వు కన్ను మూసేంత వరకు, నువ్వు గమ్యానికి చేరే అంతవరకు ఆయన సహాయము నిత్యము కావాలి. నీ తెలివి, నీ జ్ఞానం వ్యసనంలోకి తీసుకెళ్ళుద్ది. నీ ఆలోచన, నీ నిబ్బరం కూడా ఒకరోజు వ్యసనంలోకి తీసుకెళ్ళుద్ది. నిజమండి. ఇవన్నీ మనం కనుగొని చాలా జాగ్రత్తగా ఉండగలిగితే నిజంగా మనకు ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదము కావాలి. మన బిడ్డలకి ఆశీర్వాదం కావాలంటే నీవు రోజుకి ఖాళీ ఉంటే ఇదిగో ఒక 1/2 అవర్ ప్రార్థించి, నా బిడ్డలకు వాగ్దానం కావాలయ్యా, నేను సంపాదించి ఇచ్చేది అదేనయ్యా. ఆ వాగ్దానం ఉంటే వాడు ప్రయోజకుడు అవుతాడు, ఆమె ప్రయోజకురాలు అవుతుంది. వాళ్ళ స్థితి బాగుంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. సినిమా యాక్టర్లు బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకున్నారు తెలుసా? సంవత్సరానికో 2 సంవత్సరాలకో విడాకులు అండి. సంపాదన ఉందిగా, ఎందుకు విడాకులు? ఎన్నో సన్నివేశాలు అండి, ఎన్నో పరిస్థితులు మరి చాలా ఉన్నాయి. హ్యాపీగా నడిచే వ్యక్తులు తక్కువ, మనశ్శాంతి లేకుండా ఉండే వ్యక్తులు ఎక్కువ. ఎందుకనంటే వ్యసనం. దీన్ని గమనించిన వారు భక్తులు అవుతారు. దీన్ని గమనించిన వారు దేవునితో నడిచేవారు అవుతాడు. అప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడు. అసలు నువ్వేం కావాలని కోరుకో, వచ్చేస్తుందంతే. నిజం. నువ్వు పని చేయక్కర్లా. ఉద్యోగం చేయకముందు, ఉద్యోగం చేసేటప్పుడు అంతకంటే ముందు బాగా బతుకుతావు నువ్వు, అంతే. నిజమండి. మనసులోనే ఉంది సమస్తం, మన దగ్గరే ఉంది సమస్తం. భూమి మీద ఉంది, ఇది భూమి మీద ఉందండి. భూమి మీద జరుగుతున్నది అంతా కూడా వ్యర్థం. పరలోకంలో జరుగుతుంది, బైబిల్లో రాయబడి ఉంది, దాన్ని నేర్చుకో నువ్వు. బైబిల్ ఆఖరిగా మనం చెప్పే విషయం ఏంటంటే దాన్ని నేర్చుకో. ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా నువ్వు ప్రయాసపడుతున్నామేమో జాగ్రత్త. పసిపిల్లల్లాగా అయిపోతున్నామంట. పసిపిల్లలు ఐస్ వస్తే కావాలి, పిసిమిఠాయి వస్తే కావాలి, ఇంకేదన్నా వస్తువు వస్తే కావాలి. డబ్బులు ఉండయా లేదా వాళ్ళకి అనవసరం, డబ్బులు ఉండయా లేవా ఆయనకు అనవసరం, వాళ్ళకి తెలియదు. అలాగైపోతున్నాను. భర్తని గమనించి భార్యని గమనించి భర్త నడుచుకోలేని పసిపిల్లలు అయిపోతున్నాం. కష్టార్జితం ఎంత వస్తుంది జీతం, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఆదాయం చేయాలి, దానికి ఎంత నిబ్బరం కావాలి, ఇవన్నీ అవసరం. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి అవసరం. అవసరమైన దాన్ని బట్టి, బిడ్డలు కోరుకున్న దాన్ని బట్టి 10 కోరికల్లో ఒకటి తీర్చాం చాలు. దెబ్బతినరు. నువ్వు మంచిగా ఉంది, కష్టార్జితం పిల్లలకు పెట్టక ఎవరికి పెడతామని నేర్పుకుంటూ వచ్చామండి. నువ్వు లేని సమయంలో ఈడయ్యే నేర్చుకుని ఉన్నాడు కాబట్టి వాటిని ఆరంభిస్తాడు. వచ్చిన జీతం చాలు. అది తీసుకొచ్చిన అమ్మాయో అబ్బాయో ఏమో కోరికలు తీర్చలేడు. అక్కడ కుమ్ములాటలు, ఏం లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఎన్నుండే ఈ భూమి మీద ఎన్ని చూస్తున్నాం, ఎన్ని జరుగుతున్నాయి. అన్నిటికీ మించింది దైవ లేఖనం, అన్నిటికీ మించింది మనసును అనుసుకుని ప్రతిదాన్ని సరిపెట్టుకోవటం, సరిదిద్దుకోవటం.
దీన్ని ఎలాగూ మనము దైవము వైపు తిప్పి మన పిల్లలను ఎలా నడిపించుకోవాలి అనేది వాటిని మనం నేర్పించాలి, నేర్చుకోవాలి. ఏమండి, ముందు మనం మాంతే కదా వారికి మనం నేర్పించేది. చూసారండి, నేను అన్ని మానటానికి చాలా కఠినమైన మూర్ఖంగా ఉండాల్సి వచ్చింది. మూర్ఖంగా ఉండకపోతే లోబడిపోతానేమో. ఒకవేళ మూర్ఖత్వం నాలో పోతుందంటే మా పాస్టర్ గారు నాకు సహాయం చేసేది, సపోర్ట్ చేసేదండి. ఎలాగూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం. ఆమె కొంచెం డెలికేట్ అవుతుందంటే నేను సపోర్ట్ చేస్తాను, నేను కొంచెం డెలికేట్ అవుతున్నానంటే సపోర్ట్ చేస్తాను. మా వరకు ఇలా నడుచుకుంటూ వస్తుంది. మరి మా పిల్లల అయాములో మరి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారో కొమ్ములాడుకుంటారో తెలియదు. కానీ మరి ఇప్పుడు మా వరకు మాత్రం ఆ దేవుడు దయని బట్టి ఆయన మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మాట మేము వినటానికి ఇష్టపడి నడుస్తున్నాం కాబట్టి ఇప్పుడు వరకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా. మీరంతా మా పిల్లలు, మాకు అప్పగించిన ఆత్మలు, పరలోకంలో స్వాస్థ్యం మాకు మీరే. మీరు నా పత్రికలు కారా, మీరు నాకు స్వాస్థ్యం కాదా అని అంటాడు పౌలు భక్తుడు. అలాగే మీరంతా నా పిల్లలకి చెప్పుకుంటున్నాను. తండ్రిగా తల్లిగా మేము చెప్పుకుంటున్నాం. ప్రతి విషయాన్ని మీరు ఆలోచన చేసి, ఇదిగో డాడీ చెప్పింది మంచిది, పరమ తండ్రి గొప్పవాడు అన్నిటికంటే, భూలోకములో ఉన్నదంత వ్యర్థమైనది అని గమనించిన భక్తులు ఆ ప్రాసెస్లోకి మనం వెళ్ళలేమండి, ఒక్క క్షణం కూడా వెళ్ళలేమండి. ఎందుకు అసలు ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలంటే మొదట దేన్ని త్యాగం చేయాలంటే సుఖాన్ని త్యాగం చేయాలండి. సుఖాన్నండి. ఈ సుఖాన్ని త్యాగం చేసేవాళ్ళు లేరండి. ఒకరోజు మంచి ఫుడ్ లేదు, త్యాగం చేయలేము. ఒకరోజు మంచి బెడ్ లేదు, త్యాగం చేయలేము. ఒకరోజు శరీర సుఖం లేదు, త్యాగం చేయలేము. ఇక్కడే వ్యర్థమైంది వాటి మీద మనసు పెడతామంటే ఇయేనండి. ఇలాంటి వాటికి నేను బెడ్డలు తయారు చేసేవాడిని, మీకు నిజమండి, బెడ్డలు తయారు చేసేవాడిని. అవన్నీ అయ్యకూడదు, వాటి మీద మనసు పెడతాం. వాటి మీద మనసు పెట్టుకుని చల్లగా వచ్చి పడుకోవటానికి నేర్చుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు అనే చల్లగా ఏమీ లేకుండా కింద పడుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంతే కదా, మనం చేయాల్సింది అంతే కదా. ఆ దేవుడే మన మనసును మార్చేది, మన హృదయాన్ని మార్చేది, ఆ సముద్రం అంత దాన్ని జయింపజేసేది దేవుడే. సముద్రం కంటే పెద్దవాడు, సముద్రం కంటే గొప్పవాడు, అనంత జ్ఞాని యేసు ప్రభువారు ఒక్కడే. ఆయనకున్న శక్తి ఎవరికీ లేదు, దేనికి లేదు, ప్రపంచంలో ఏ ధర్మానికి లేదు ఈ ధర్మం. అందుకని ఆయన ధర్మాన్ని మనం చేపట్టి మనం ఈరోజు నేర్చుకున్న ఈ పాఠం దేన్ని జయించాలంటే వ్యసనాన్ని జయించాలంటే, దాన్ని జయించడానికి ఇష్టపడితే మీకు డ్వాకా లేదంతే. పసిపిల్లలాగా అయిపోతున్నాం ప్రతిదానికి. నిజమండి, ఇప్పుడు నేను బండి తోలుతాం అలవాటు అయితే మా పాస్టర్ గారు పసిపిల్ల అయిపోయిందండి. ప్రతిదానికి బండిది అనేది నేర్చుకొని ఉంటుంది దండి అయ్యారు, నేర్చుకొని ఉంటుంది దండి అయ్యారండి. చూసారా, మీరు బండి నేర్చుకున్నారా? వెళ్ళాల్సిందే. ఉప్పుకి కారానికి పప్పుకి ఆమె వస్తుంది, నువ్వే వెళ్ళాలి. ఆయిల్ ఖర్చు వ్యసనం కదా 4 అడుగులండి ఇక్కడ బండేసుకు వెళ్తున్నారు. ఖర్చు పెట్టేది ఎవరు? వానర్ గారు. ఇక్కడ మాడిపోతుంది వాళ్ళకి. చక్కగా ఎవరు ఎంజాయ్మెంట్ చేసేది ఎవరు? వాళ్ళు. సైకిల్ బాగా చేపించామన్నా 1000 రూపాయలు పెట్టి, లేకుంటే అయిపోతుంది, మెయింటైన్ అయిపోతున్నాయి అండి, ఖర్చు డబ్బులన్నీ అయిపోతున్నాయి. చూసారా, నాకు తెలిసి నేను ఎవరు బండి అడిగేవాడిని కదా, నడిచెళ్ళేవాడిని. అవకాశం వస్తాను అనుకున్నా. నిజమండి, ఎవరు చాలా ఫోన్ అడిగేవాడిని కాదు, ఫోన్ కొనుక్కునేదాకా. అయ్యా ఫోన్ చేసుకుంటాను అంటే ఆడి చేతిలో ఉండదు, లాక్కోండి. ఆడి చేతిలో ఉండి బండి వేసి ఈయన అర్థం తిరుగుతుంది. నిజమండి, వాళ్ళు అయ్యా వ్యసనం. జయించు, ప్రతి ఒక్కరు జయించు. ఇదంతా తప్పే. అందుకే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, యథార్థత మిస్ అయిపోతున్నావు. నీ దగ్గర నీతి లేదు. ఆ దైవము నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతుంది, కానీ నువ్వు రానెత్తలా, ఉండనెత్తలా. ఇది మొదటి మిస్ట్. నువ్వు కావాలా, నీకు బండి కావాలా, కొనుక్కో, కష్టపడు, అంతే. ఇంకొకరికి ఇచ్చేటట్టుగా ఉండాలి ప్రతి ఒక్కరూ, లేదు సరిపెట్టేటట్టుగా ఉండాలి, అంతే. ఇలాగ ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో
అవసరమైనప్పుడు, ప్రమాదం అన్నప్పుడు, పరిస్థితి బాగానప్పుడు తప్పదండి. మరి ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నువ్వు కారు కొనుక్కుంటే నేను నెల నెల ఇంత ఇస్తాను, ఈఎంఐలు కడతాను, కొనుక్కుంటావా అన్నాడు. ఆగు బాబు, బళ్ళు ఉండే, అయ్యా నేను దోల్తలేదు, ఇంకా కార్యం కొనుక్కుని కార్యం దోల్తాను అని అంటే, నువ్వెందుకండి డ్రైవర్ని పెట్టుకుని ఎంత అవుతుందండి? అంతే మన పని. పని లేకపోయిన ఇవ్వాలి, పని ఇవ్వాలి కదా, అదొకటి ఆలోచించా. రెండోది, కారు వచ్చిన కాడి నుంచి పాస్టర్ గారు అందరికి ఇవ్వాలి. కారు ఇంటికాడే ఉంటుంది కండి. పెళ్ళికి కూడా ఇవ్వకపోతే ఎట్టగా అయ్యగారు? అసలు అవసరం అండి. కడుపులు నొప్పి వచ్చింది అక్కడికి. కడుపులు నొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే, యాక్సిడెంట్ జరిగితే, నిజమండి, ఎవడో హాస్పిటల్లో ఉంటే అన్నిటికీ పాస్టర్ గారు కారే. అయిపోద్ది ఆ కారు పరిస్థితి. ఆగు బాబు, కొంచెం ఆగి కొంచెం తర్వాత మనం ఆలోచన చేద్దాం. నువ్వు కంగారు పడపాక, నన్ను ఇప్పుడు ఆ కారు అనే వ్యసన పనులు చేయపాక, కొంచెం ఆగు, తర్వాత చూద్దాం. అవసరమైనప్పుడు దేవుడే ఇస్తాడులే, ఏర్పాటు చేద్దాం. కానీ నువ్వు ఇస్తానన్న మాట మాత్రం ఖచ్చితంగా నువ్వు చేయాల్సి వస్తుంది, చేతిగానిలే, ఆ టైం రాని అని చెప్పేసి చెప్పుకొచ్చానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ వాక్యంలోకి మీ మనసు రావాలి. ఈ వాక్యము మీరు ఒకసారి మీ జీవితంలోనికి తీసుకురావాలి. 2 జీవితాలు ఉండి, ఒక జీవితంతో మరొక జీవితాన్ని జయించాలి. నేను అలాగ జయించుకుంటూ వస్తే అభివృద్ధి పొందుతూ వచ్చాను. మీకు కూడా ఆ ప్రాక్టికల్ అనుభవం నేర్చుకోండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, మంచిది. పరలోక రాజ్యం ఉంది, మంచిది. మోక్ష మార్గాన్ని మీరు చూశారు, మంచిది. చెడగొట్టుకోవద్దు, దేని గురించో చెడగొట్టుకోవద్దు. మనము పొందవలసిన ఆశీర్వాదం పొందలేకపోయినా, మనం పరలోకంలో పొందవలసిన బహుమానాలు పొందలేకపోయినా, మన బిడ్డలు మాత్రం క్షేమంగా ఉండాలి, వారికి మాత్రం మంచి లైఫ్ ఇవ్వాలి. మంచి భవిష్యత్తులో వారిని దేవుణ్ణి అంటిపెట్టి నడిచే భవిష్యత్తును మనం ఇవ్వాలి. ఇదంతా గమనించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి, ఈ వాక్యాన్ని పాటించండి. ఈ ప్రకారం భూలోకంలో ఇదిగో ఉంది, ఇది దాన్ని చూసి మనం జాగ్రత్త పడాలని ఆలోచన చేసి నడవాలని మీ అందరికీ మనవి చేస్తాను. మూలవాక్యం చదువుతున్నాం. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా కనబడిను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. చూశారండి, ఎంత జ్ఞానం, ఎంత బలవంతుడో, ఎంత ఆలోచన పరుడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎన్నో చేశాడు. ప్రపంచంలో ఉన్న రాణులందరూ, ప్రపంచంలో ఉన్న రాజులందరూ ముక్కు మీద వేలేసుకున్నారు సొలొమోను గారిని చూసి ఆ దినాల్లో. అలాంటి వారు బ్రతుకుట వ్యర్థం అంటున్నాడండి. మనం చేసే ఆలోచన ఏంటి? అసలు మనం దేని గురించి ఆలోచన చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. వృద్ధాప్యంలోకి వెళ్తున్న వారు ఒకటే నిర్ణయం తీసుకోండి. వృద్ధాప్యంలో వెళ్తున్న వారు పిల్లల బాధ్యతలు తీర్నియా లేదా, ఇంకా మన అవసరాలు ఏముండే వాళ్ళకి, అదొకటి. రెండవది, వారి బిడ్డలకి మనము ఎంత సహాయం చేయగలం అది నేర్చుకోండి, అలా చేయండి. కోడళ్ళుంటే కోడళ్ళ మీద గొనకబాకండి, కూతుర్లుంటే అల్లుళ్ళుంటే అల్లుళ్ళ మీద గొనకబాకండి, అలాంటివన్నీ తెచ్చుకోబాకండి. ప్రేమగానే చూడండి, వీలైనంత వరకు సహాయం చేయండి. అయిపోయింది నీ లైఫ్. పరలోకం గురించి రోజు ప్రార్థన చేయండి. వృద్ధాప్య కాలంలో నన్ను విడిచిపెట్టొద్దు ప్రభు అని రోజు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలు మరిచి ప్రపంచంలో ఉన్న వారందరి కోసం చేస్తున్నారు. అయిపోయింది, ఆ సెక్షన్ అయిపోయింది. 50 సంవత్సరాలు దాటినాయి, నీ అవయవాలు నీ అమ్మటే రావట్లేదు, పనిచేస్తలేదు. ఇప్పుడు నువ్వే ప్రార్థన చేయాలి? అయ్యా బిడ్డలు ఉన్నారు, వాళ్ళని చక్కపరచు, నా వల్ల కావట్లా, నీ వల్లే అవ్వద్దు, ఇలాగ ఆయన మీద భారం పెట్టాలి. రెండవది, ఈ భూలోకంలో నేను జీవిస్తున్నాను ప్రభా, ఇదిగో పరలోకానికి రావాలనుకుంటున్నాను కదా, నాకు వాగ్దానం కావాలి, లేకుంటే నాకు ఒకసారి ఆ పరలోకం చూపించు, నేను వస్తాను ప్రభా అని ఆ మనసుతో ప్రార్థన చేయండి. అలాగ చేస్తే మనం ఈ భూలోకంలో మనం ఈ జీవితాన్ని ముగించినప్పుడు పరలోకం వెళ్ళే స్థితిని దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. అవసరమైతే దేవదూతలను పంపించి మన ఆత్మని ఇక్కడ ఉంచుకోకుండా మోషే దగ్గర ఎలాగైతే కొట్లాట్లయిందో అలాగూ కొట్లాడి మన ఆత్మని తీసుకెళ్ళి దేవుడు పరలోకంలో ఉంచుతాడు. ఈరోజు చెప్పిన మాటలన్నీ ప్రాముఖ్యమైనవి, ఈ భూలోకంలో జరుగుతున్నాయి. కాబట్టి
ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు గమనించాలి. నేను ఒక అమ్మాయిని చూశానా, మనసు వెళ్ళిందంటే మాత్రం వాక్యం జ్ఞాపకం వస్తుంది. అమ్మో అని ఇటు తిరిగిపోద్ది మనసు. చూసారా? మీకు ఎందుకు రావట్లా అంటే తాత్కాలికంగా కామెడీగా గాలికి ప్రయాసపడినట్లుగా చేస్తున్నారు అని. అంతేగా దేవుణ్ణి అలాగ పూజించకూడదు, ఆరాధించకూడదు. ఆశీర్వాదం కోసం వచ్చాం. మన జీవితం అలాగే మన తర్వాత మన బిడ్డల జీవితాలు బాగుండాలని, అలా బాగుండేటట్లుగా మనం చేసుకుందాం.